దొండకాయ కర్రీ అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా వద్దనుకున్న తినేటట్లు దొండకాయ ఉల్లికారం తయారు చేస్తున్నాను. ముందుగా దొండకాయలని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా కాయని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ ఉల్లికారానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకొని ఆనియన్ చిన్న పీసెస్ లాగా అవసరం లేదండి, ఇలా పెద్ద పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుని ఈ ఆనియన్ కూడా ఫ్రై చేసుకుందాం, లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లికారంలోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడకుండా డైరెక్ట్గా రెడ్ చిల్లీస్ వేసేస్తున్నాను. కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ మనకి ఫ్రై అయిన విధానం బట్టి ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకునేటప్పుడు రాక్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒకేసారి ఉల్లికారానికి పోపు తయారు చేసుకుందాం. లైట్గా పోపు దినుసులు వేగిన తర్వాత కర్రీ లిప్స్ వేసుకొని దొండకాయలు కూడా వేసేసుకుందాం. దొండకాయలు మరీ వేగించాల్సిన అవసరం లేదండి, దొండకాయలు ఉడికేంత వరకు వేయించుకుంటే సరిపోయింది. చూడండి పూర్తిగా చల్లారాయి, మిక్సీ పట్టుకుందాం. నేను కొంచెం కలర్ కోసము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నానండి, కావాలంటే నేను వేసుకుని లేదంటే స్కిప్ చేయొచ్చు. చూడండి దొండకాయలు ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెము పసుపు వేసుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ మీద ఉంచుకొని ఈ ఆనియన్ను స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకుంటే ఈ ఉల్లికారం రెడీ అయ్యిద్ది, దొండకాయ ఉల్లికారం. చూడండి ఉల్లికారం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చక్కగా రైస్ వేసుకొని అన్నం వేసుకొని సర్వ్ చేసుకోవటమే. మీరు ఎప్పుడైనా దొండకాయ ఉల్లికారం ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.